शिवाय गुरवे नमः। 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 వందనాలమ్మా. लोपामुद्रार्चित నమస్కారం. లోపాముద్రార్చిత పరమేశ్వరి అగస్త్య మునీంద్రుని ధర్మపత్నియగు లోపాముద్రచే అర్చించబడు. లోపాముద్ర శ్రీ విద్యా పంచదశాక్షరి మంత్రాన్ని ఉద్ధరించి ఉపాసించి పరమేశ్వరిని సాక్షాత్కరింప చేసుకుంది. అమ్మని సాక్షాత్కరింప చేసుకున్న 12 మందిలో ఈవిడొకటి. ఈమె వలన ఉద్ధరించబడిన పంచదశాక్షరి విద్యయే ఆది విద్య అని, లోపాముద్ర విద్య అని ప్రఖ్యాతి. అయితే ఇక్కడ మనకి లోపాముద్ర మిగతా వారి పేరు కాకుండా కేవలం లోపాముద్ర పేరే ఎందుకు చెప్పబడింది అంటే, ఈ ప్రపంచంలోకి అగస్త్య మహాముని వల్లే మనకి ఈ యొక్క లలితా సహస్రనామం తీసుకుని రాబడింది. ఆయన హయగ్రీవుణ్ణి ఉపాసించాక ఆయన ఉపదేశించిన తరువాత ఆ గురు పరంపర కొనసాగింది. అప్పటి వరకు అత్యంత రహస్యమైనది. అయితే అమ్మని ఉపాసించటము అనేది చెప్పగా నీవు తప్ప అన్య శరణము లేదు అన్నప్పుడే అమ్మ యొక్క సాక్షాత్కారం జరిగింది. ఈ బాహ్యమైన కోరికలు వీటికి అంటే ఇక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఒక కోరిక పోతే ఒక కోరిక కోరుకుంటూ ఉండే వారికి చాలా కష్టం. అమ్మ నీవే ఉన్నావనాలి. అప్పుడు ఈ ఇహములో బాహ్యంలో వచ్చే కష్టాలు రావని చెప్పబడటం లేదు. కష్టాలు నిన్ను బాధించవు, దూది పింఛంలాగా వస్తాయి వెళ్ళిపోతాయి అంతే తప్ప నిన్ను బాధించటమో లేకపోతే ఇంకోటేదో జరగదు. మానసిక వ్యధ ఉండదు. తామరాకు మీద నీటి బొట్టు అంటే నీరు పోసినప్పుడు అది ఎంతసేపు ఉన్నా తామరాకేం నానిపోదు. అదే విధంగా ఈ బాహ్య ప్రపంచంలో ఎన్ని కష్టాలు అంటే ఆ రుణాలు ముందు జన్మవో ఏ జన్మవో ఏదైనా సరే అవి కొంత అనుభవించవలసిందే. ఎప్పుడైతే అనన్య శరణాగతి పొందుతారో అమ్మ మొత్తం తీసేస్తుంది, అందులో సందేహమేమీ లేదు. కానీ రాబోయే జన్మలది భయంకరమైనవి ఏవైతే ఉంటాయో వాటిని ఆవిడ చాలా చెప్పగా దూది పింజం అంటే ఇప్పుడు ఒక దూది దాంతో మన్ని ఒక దెబ్బ వేశారు అనుకుందాం, దెబ్బ తగలదు కదా. ఇది అంతే. అంటే ఆ విధంగా కర్మని నిశ్శేషం చేస్తుంది. కానీ ఇక్కడ అత్యంత సూక్ష్మం ఏమిటి అంటే, ఇది కేవలము వీడు పట్టుకోవడానికి వీడు సందేహం కదా, అయ్యో నా కర్మలు ఎలా పోతాయి, నేను ఎలా తరించబడతాను, నిజంగా అది సాధ్యమేనా కాదా, ఇలా జీవుడికి అనేక రకాలైన సందేహాలు ఉంటాయి. అంటే వాడు తరిస్తానో లేదో, నాకు ఉన్నత జన్మ వస్తుంది, అసలు జన్మరాహిత్యం ఇస్తుంది అంటుంటే మళ్ళీ జన్మ వస్తుందేమో ఇవి నేను చెయ్యకపోతే అని అంటుంటాడు. అసలైన ధర్మము అహం బ్రహ్మాస్మేరా అని చెప్పినా ఈ జీవ లక్షణం ఏదైతే ఉందో వాడిని మళ్ళీ ఈ బాహ్య ప్రపంచంలో ఏవేవో చేసేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే ఇది పుణ్యము, ఇది పాపము, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని వీడు దాని అంటే తత్పరుడై ఉంటూ ఉంటాడు. వాడికి భయం ఏమైపోతుందో, పాపం వస్తుందేమో, నరకానికి వెళ్లాల్సి వస్తుందేమో అంటూ ఉంటాడు. అంతే తప్ప అసలైనది పట్టుకోడు వాడు. అరే నీకెందుకు అవన్నీ, నేను చూసుకుంటాను కదా, కృష్ణుడే చెప్పాడు సాక్షాత్ నన్ను పట్టుకో అని. నీకెందుకురా, నేను నా లోకంలోనే ఉంటావు నువ్వు అని చెప్పాడు. నన్నే పొందుతావు అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్తాడు. అయినా సరే వీడు మళ్ళీ పుణ్యం పుణ్యం అని ఎగురుతూ ఉంటాడు. ఎందుకు వీడికి ఇక్కడ ఇష్ట అయిష్టాలు అనేది నిజంగా అదే, అందులో సందేహమే లేదు.
వాడికి ఆ సర్వస్వ శరణాగతి పొందడం ఇష్టం ఉండదు అంతే. దానికి సమర్థింపుగా ఇది పుణ్యము ఇది పాపము అంటూ ఉంటాడు. ఇలా రకరకాల వాడి భావనలు. ఇది అని ఇదమిత్తంగా అంటాను చూసారా, అంటే వాడికే తెలియదు కరెక్ట్ గా ఏమిటి అనేది. సరేరా ఇప్పుడు అంటున్నావు కరెక్టే, మరి నువ్వు ఇంతకుముందు చేసిన పాపాల సంగతి అంటే, అందువల్ల ఎందుకు వచ్చిన గోలరా, పాప పుణ్యాల లెక్క నీకెందుకు, హాయిగా నన్ను పట్టుకో, అనన్య శరణాగతి, అనన్యంగా నన్నే పట్టుకో, నేనే ఉన్నాను, అన్నిటికీ నేనే కారణం, నీ మంచికి చెడుకి సర్వానికి నేనే కారణం రా, అలా వదిలేసి నీ మానాన్ని నువ్వు నీ వ్యవహారాలు చేసుకో. కోపం వచ్చింది అరు, అలా నువ్వు నీకేదొచ్చిందో లక్షణాలు తెచ్చుకున్నది కాదండి, ఆ సమయానికి సందర్భానికి ఒకవేళ నీకు వస్తే, కాబట్టి ఆ సుమ్మయిరు స్థితిలో నువ్వు ఉండలేవు కాబట్టి ఒక నామాన్ని తీసుకుని జపం చేస్తూ కూర్చోరా, నీ యొక్క బాహ్యమైన పనులన్నీ కూడా నీ చేత నేను చేయిస్తూ ఉంటాను. బాహ్యమైన పనులు అన్నప్పుడు ఈ వాక్కు కూడా ఉండదు, వాక్కు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పబడింది. వాడు ప్రతిదీ ఆ బ్రహ్మమే, అందులో సందేహం లేదు. మరి ఇంకా ఎందుకు వీడికి ఇక దానికి కారణాలు ఇంకోటో వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ అమ్మ ఆ అమ్మని ఎలా ఆరాధించిందంటే లోపాముద్ర, ఆవిడ తప్ప అన్యం లేదన్నట్టుగా, అందుకని సాక్షాత్కరించ, అంతేగాని అక్షరాలు చేసింది ఇవన్నీ చెయ్యలేదు అనడానికి కాదు, ఏదో కోరికతో చేసింది అనడానికి లేదు. బాహ్యమైన వాడు ఏం చేస్తాడు, ఒక కోరికతో చేస్తాడు, బాహ్యంలో సిరి ఏదో ఒకటి వాడి కోరికలు, అక్షరాలు చేస్తాడు, దానికి తరపడాలంటే ఏవో అంటారు, అవన్నీ చేస్తాడు. ఇక్కడ అన్నిటిలో కూడా ఒక దోషం, ఇక్కడ వీడు ఆశించటం ఒక దోషం, ఆ నామస్మరణలో దోషం, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆశించావో శ్రద్ధ లోపిస్తుంది, భక్తి లోపిస్తుంది. అక్కడ వాడికి ఎంతసేపు కౌంటింగ్ మీదే ఉంటుంది, ఇవాళ ఎన్ని చేసా, రేపు ఎన్ని చేసా, 1,00,000 చేశానా, ఇవి చేశానా అని వాడు ఎంతసేపు వాడి ఆలోచన దాని మీద ఉంటుంది. కాబట్టి శ్రద్ధలోపం జరుగుతుంది. అందుకని ఆ అక్షరలక్షలు ఏదో చేసినప్పుడు వాడికి ఏదో వస్తుంది అంటే, అమ్మకి ఎంత వేల కోట్ల అనుచరులు ఉన్నారు. అయితే ఇక్కడ మీరందరూ అమ్మలోకంలో ఉంటారు కాబట్టి అమ్మ రూపాన్నే పొంది ఉంటారు అనడంలో సందేహం ఏం లేదు. అలాని వారు అమ్మ సమానం ఎలా అవుతారండి? జ్ఞానబోధ చేసే గురువులను జ్ఞానం గురించి చెప్పే శిష్యుడు సమానం ఎలా అవుతారు? ఎప్పటికీ అవలేదు. అంటే వీడు కూడా ఆచరణలో పెట్టినప్పుడు వాడు కూడా అవుతాడు. ఆచరణ పెట్టకుండా కేవలము వాచా వేదాంతి గురువుతో సమానం ఎలా అవుతాడండి? అప్పుడు అంతే, అమ్మ లోకంలో ఉన్నారు కాబట్టి అమ్మ రూపంతో సంచరిస్తూ ఉంటారు వారు. అలా అని అమ్మ వాళ్ళు సమానం కాదు. కాబట్టి ఇక్కడ వీడేమనుకుంటాడంటే, వీడు చేసిన దానికి కనపడింది ఆ అమ్మవారే అనుకుంటాడు. ప్రత్యక్షం అవ్వటం వేరు, కనపడటం వేరు. కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ అక్కర్లేదు కాబట్టి మీకు అక్షరలక్షలు మీరు చేసుకునే వాళ్ళు అది వేరే సంగతి. ఒట్టిగా ఎందుకంటే మీరు మళ్ళీ అటువైపు ఏమైనా వెళ్తారేమో అక్షరలక్షలు అని ఒక చిన్న మాట చెప్పారు. కాబట్టి ఇక్కడ అమ్మని ఆవిడ మంత్రాన్ని ఉద్ధరించి అంది, ఉపాసించి పరమేశ్వరుని సాక్షాత్కరింప చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? సాక్షాత్ అమ్మ అయింది ఆవిడ, అమ్మకి ఆవిడకి అభేద రూపం పొందింది. సాక్షాత్కారం అంటే అసలైన అర్థం అంతే తప్ప సాక్షాత్ ఎదురుగుండానే వచ్చింది అనేది మామూలు అర్థం. అది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అంటారు. సాక్షాత్కారం అంటే అంటే అమ్మ రూపాన్ని పొందింది, అమ్మ లోకాన్ని పొందింది, అభేద స్థితికి వెళ్ళింది, అహం బ్రహ్మాస్మి స్థితి పొందింది. కాబట్టి అమ్మని అర్చిస్తోంది. అయితే మిగతా వాళ్ళ పేర్లు మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఎందుకు లోపాముద్రే పెట్టారు అంటే, చెప్పాను కదా ఇందాక, అగస్త్య మహా ఆయన యొక్క భార్య కాబట్టి అమ్మ ఆ ఒక్క పేరు చెప్పారు. చెప్పాను కదా, ఇంత అన్నం ఉడికిందా లేదో చూడడానికి మొత్తం అంతా చూడరు కదండి. అదే విధంగా మనము అంటే ఎవడికి వాడు తరించాలి అంటే ఎంతో బోధ అక్కర్లేదు.
కొంత బోధ చాలు, వాడికి ఇష్టమైతే చాలు. ఉన్నది పరబ్రహ్మం అన్న ఒక్క ముక్క వాడు పట్టుకున్నాడంటే ఆచరణ ఎంతో సులభం. కానీ వాడికి అది ఇష్టం లేకపోవటం వల్ల ఎంత బోధ జరిగినా, ఎందుకంటే వీడికి ఇష్టం అనేది లేదు కాబట్టి తృప్తి జరగదు. ఇంకా బోధ అంటూ ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఉన్నదా లేదా అనేది వాడు ఆలోచించటం లేదు. ఎందుకంటే ఇది ఒక సమర్థింపు. ఇంకా బోధ జరగాలి నాకు, ఇంకా జరిగితే తప్ప నేను బాగుపడను. ఎంతటి అంటే ఇక్కడ వేరే ఉద్దేశాలు అలా అంటారు గురువులు. ఎందుకంటే బోధ వేరేదేం లేదు, ఎప్పుడు చెప్పినా ఇది ఒక్క మాటే ఉంటుంది. ఉన్నది పరబ్రహ్మమే, నిత్యమైనది అది. నువ్వు అలా ఉండరా, దానికి ఏమిటి ధర్మంగా ఉండి అంతే ప్రయత్నపూర్వకం. అవతల వాడి గురించి నీకు అనవసరం. అందరూ దుర్మార్గులతో సహా, భయంకరమైనవి అన్ని విష సర్పాలతో సహా, క్రూర మృగాలు అన్ని కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆయన లీలే అని వెళ్ళి నేను అడవిలో ఉండమనలేదు, క్రూర మృగానికి ఎదురుగుండా వెళ్ళమని చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. నీ వ్యవహారం నువ్వు చేస్తూ ఉండు. వాళ్ళ మావటి వాడి కథ గుర్తు తెచ్చుకోవాలి, శిష్యుడు కథ. అలా ఎదురెళ్ళక్కర్లా, ఆ ఇందులో ఉన్న మావటి వాడు చెప్పాడు, నువ్వు పక్కకి జరగాలి. అక్కడ నీళ్లున్నాయని పరమేశ్వరి అని కూడా చూడకుండా నీవు ఆ నీటిలో నడిస్తే నిన్ను రక్షిస్తా, ఆ పరబ్రహ్మ నిన్ను రక్షిస్తుంది. చూసి కూడా కావాలని ఆవిడ రక్షిస్తుందంటే అలా చేయి. కాబట్టి ఈ విధంగా ఆ లోపాముద్ర అమ్మని అనన్య భక్తితో శరణాగతి పొంది ఉపాసించింది, అని ఉద్ధరించింది. అంటే అర్థము ఏ విధంగా చెయ్యాలో మంత్ర జపము ఆవిడ అంటే ఆ విధంగా ఆవిడ చేసింది కాబట్టి ఉద్ధరింపబడింది అని. మీరు ఇప్పుడు మళ్ళీ మంత్రాల జోలికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. చెప్పండి, మననాతి త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే ఒక నామం అదే మంత్రమే మిమ్మల్ని నడి. మంత్రం అంటే అర్థం ఏంటి? నిరంతరం మీ ఊపిరే ఉంటా అదే మంత్రం. అందుకే చెప్పాం కదా, అప్పుడు చేయించాం కదా, మంత్రము లాగా అంటే ఊపిరి ఎలా ఉంటుందో మీ నామం అలా లోపలికి బయటికి లోపల ఉంచడం. కానీ అది ఎంతటి కష్టం అండి. మామూలుగానే నామం చెప్పడానికి కష్టం అంటే ఊపిరితో పాటు చెప్పాలి అంటే పాపం. అందువలన కష్టమైనది ఏదీ లేదు, అత్యంత సులభమైన మార్గం. అందువలన లోపాముద్ర అర్చిత ఆవిడ చేత పూజించబడుతుంది. ఎందుకంటే ఆవిడ కూడా మామూలు ఎలా అంటే ఒక మామూలు జీవి నుంచి ఆవిడ ఎలా తరించబడిందో, ఎలా అమ్మ సమక్షంలోకి వెళ్ళిందో ఒక ఎంకరేజ్మెంట్ కోసం మీకు చెప్పారు. కాబట్టి మీకు ఇప్పుడు ఆ పంచదశాక్షరం అవక్కర్లేదు. ఇప్పుడు మీకు గురువుల ద్వారా పొందినా మీరు ఎన్నుకున్న ఆ నామాన్ని జపం చేయండి చాలు. మనసా వాచ కర్మం. కర్మ ధర్మం. మనస వాచ అంటే మనసులో ఈ జపం చేసినప్పుడు వాక్కు పరబ్రహ్మ స్వరూపంగా వస్తుంది. ఎప్పుడైతే వాక్కు పరబ్రహ్మం అవుతుందో నీ ఆచరణ ధర్మం అవుతుంది. అందులో ఏమీ సందేహం లేదు, ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి మనస్సు ఏదైతే లేదో ఆ లోపల ఏ చెత్త లేకపోతే హాయిగా ఉంటుంది. అక్కడ పరమేశ్వరుడు కూర్చుంటాడు. ఇంట్లో ఏ గొడవలు లేవనుకోండి, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతతే పరమేశ్వరుడు. అధర్మం చేసేవాడు ప్రశాంతంగా ఎలా ఉంటాడండి? వాడికి నిద్ర ఎలా పడుతుంది? ఏం పట్టదు. ఒక విషయం ఉందనుకోండి మనసులో, ఎలా నిద్ర పడుతుంది? అయితే అనొచ్చు, ఏమండి నేను ఎన్నున్నా పడుకోగానే నాకు నిద్ర వస్తుంది. అంత మాత్రాన వాడు ధర్మపరుడు అవుతాడా? వాడి లోపల లేదండి, వాడికి లేవగానే ఏం గుర్తొస్తుందండి ఫస్ట్? కాబట్టి ఇవన్నీ వదిలేసేసి అమ్మ అంటే ఆరాధించడానికి ఒక మామూలు జీవి ఎలా తరించి ఈ అమ్మ నామాల్లో పేరు సంపాదించుకుందో చూడండి. ఇక్కడ పేరు సంపాదించుకోవడానికి కాదు, ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆ అమ్మ రూపం అహం బ్రహ్మాస్మి, పరబ్రహ్మ రూపం. అందువల్ల అక్కడ సాలోక్యము అన్నప్పుడు అన్ని అవే రూపాలు ఉంటాయి. ఇక్కడ ఈ దేహ రూపం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇదే రూపంతో ఉంటారని మీరు భావించరా? కాబట్టి అదంతా పెద్ద సబ్జెక్ట్, అది అవసరం ఏముందండి. ఇప్పుడున్న ఈ రూపంతో ఈ రూపం నశించక ముందే, ఎందుకంటే ఈ రూపంలో ఉన్నప్పుడే మీకు ఈ బోధ జరిగింది. ఈ బోధని సద్వినియోగం చేసుకోండి ఆచరణ. అప్పుడు సరే ఉపయోగం అంటారా ఇంకోటి అంటారా ఏమంటారా జన్మ సార్థకత
లీలా క్లుప్త అన్న క్లప్త అన్న పెద్ద ఏం పర్వాలేదు. బ్రహ్మాండ మండల పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తియే పరమేశ్వరు. ఈక్షతయే లీల తదైక్షత తదా ఈక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఈక్షతయే లీల. ఈ ఈక్షత వలన కల్పించబడినదే బ్రహ్మాండ మండలమగుట. లీలా క్లప్త బ్రహ్మాండ మండల అంటే ఒక లీలగా కల్పించబడింది ఈ బ్రహ్మాండం. ఒక చూపు అంతే. అంతే తప్ప అనుకోవటము, ప్లానింగ్ చేయటము అలాంటివన్నీ జరగలేదు. అన్ని కలిపి ఒకటేసారి ఒక చూపు అంతే బ్రహ్మాండం ఏర్పడుతుంది. లీలగా ఏర్పడింది. లీలగా అంటే లేనిది అని కాదు అర్థం, ఏదీ లేకుండా జరగటమే. అందుకే పరమాత్మ అవన్నీ కృష్ణుడు లీలలు అన్నారు. ఆయన అనుకుని చేయలేదు అవన్నీ. బ్రహ్మం యొక్క ఆ సంకల్పమే లీల. సంకల్పం అంటే మళ్ళీ మన సంకల్పాలు, మీరు ఇక్కడ చేసే సంకల్పాలు, ప్లానింగ్లు, బ్యాంకులో దాచుకోవడాలో, ఇంకోళ్ళని ఉద్ధరించడాలో, లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి కదా మీవన్నీ. అవి కాదండి. భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఇవేవి, ఇవన్నీ జీవుడి యొక్క సంకల్పం. ఇది కాదు సంకల్పం, బ్రహ్మం యొక్క సంకల్పం. ఆ క్షణానికి ఏది అంతే. భ్రువౌ భుగ్నౌ అంతే. ఆ క్షణం, ఆ క్షణాన్ని చిన్నపిల్లలు చూడండి, ఆ క్షణం వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. అంతే తప్ప వాళ్ళు ఆలోచించి కొంచెం వయసు అంటే కొన్ని నెలలు అయిపోయిందని కొంచెం తెలిసాక కావాలని వేషాలు వేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి నవ్వొస్తే నవ్వుతారు, భయం వేస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తారు. ఆ స్థితి. నువ్వు అలా ఉంటున్నావా? లోపల ఎన్ని పెట్టుకున్నావు? ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం, ఆలోచన, లేచింది మొదలు ప్లానింగ్, ఏం తినాలి, అసలు ఎన్ని గోళాలు. ఏదో ఒకటి తినాలి కదా, దానికి పెద్ద చర్చలు, డిస్కషన్లు ఎందుకండి? ఏదో ఏ పండగ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా అసలు మామూలుగా మనకు భగవంతు పోనీ ఎవరో ఇంటికి వచ్చారు, పర్వాలేదు, ఏదో ఒక 2 నిమిషాలు. దాని గురించి గంటలు గంటలు చర్చలు. అబ్బో ఎంత తింటారు, అవన్నీ అనవసరమైన ప్రశ్న. అవన్నీ కూడా చర్చలు. ఏ స్థితి పొందాలో ఆ స్థితి పొందాక ఎన్ని చర్చలు చేసినా నాకు అర్థమే లేదు, కాలక్షేపాలు. ఎందుకంటే ఇక పొందవలసింది ఏమీ లేదు. పొందవలసినదేదో అది పొందితే అదే లీల. కాబట్టి మీ లీలలు ఆ లీలలు వేరు. లీల మాత్రంగా అంటే అర్థము మనకి కనపడే లీల మాత్రం అది కాదు. కాబట్టి వాళ్ళ సంకల్పము అంటే మనసులో వచ్చింది అక్కడ జరిగిపోతుంది. మీరంటే అనుకోకుండా అంటారు చూసారా, అనాయాసముగా విలాస మాత్రమున సమస్త ప్రపంచ మండలాన్ని కల్పిస్తుంది అమ్మ, చూసారా? అంతేగాని కష్టపడలేదు. 10 మందిని పిలిచి నువ్వు ఇలా చేయి అలా చేయి అని అనలేదు. నీకు ఆలంబనగా ఒరే నన్ను, అయ్యో నన్ను ఎవరు పుట్టిస్తున్నారు మా అనడానికి ఒక బ్రహ్మంది, ఒక విష్ణువంది, ఒక ఈశ్వరుడు. నీ ఆవిడ రూపాలే. కానీ వీడికి నమ్మకం కుదరదు కదా. నువ్వు తరిస్తావురా, మానవుడు అయితే ఏమిటి, ఇంతమంది తరించాడు, నువ్వు తరిస్తావంటే వీడు ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడంటే కేవలం ఇష్టం లేకపోతే. ఇన్ని ఉదాహరణలు చూపించి ఇంతమందిని చూపించినట్టు నేను అవను అంటే ఎవరేం చేస్తారంటే ఎవడేం చేయలేడు. వాడికి ఈ జీవితంలో వాడికి తరించడం అంటే సార్థకం చేసుకోవడం వాడికి ఇష్టం. కాబట్టి అనాయాసముగా విలాస మాత్రమున సమస్త ప్రపంచ మండలాన్ని కల్పిస్తుంది. తస్య శక్తి సమూల మాత్రం జగదిది స్థితం. పరమేశ్వర యొక్క సంకల్ప మాత్రముననే ఈ అఖండ బ్రహ్మాండ మండల సముదాయం కలుగుతుంది. అందుకని లీల మాత్రంగా ఆవిడేమీ కష్టపడలేదు. ఎవరిని సృష్టించడానికి కూడా ఆవిడేం కష్టం. వాళ్ళకి చెప్పండి కదా, భ్రువౌ భుగ్న, ఆవిడ భృకుటి ముడి వేస్తోంది అంతే తప్ప కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. గంటలు గంటలు సంవత్సరాలు యుగాలు ఆవిడేమీ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు కాదు కదా, ఆవిడ రూపాలే. వాళ్ళకి ఏం చెప్పక్కర్లా. మనకి ఇంకొక పురాణంలో బ్రహ్మ తపస్సు చేశాడు, ఎలా సృష్టి చేయాలో తెలియలేదని అతనికి వినపడింది, తపా అని తపస్సు చేశాడని. ఇవన్నీ కూడా లీలలే, నీకొక దీనికోసం అంతే తప్ప అక్కడ అవన్నీ జరిగాయా జరగలేదా అన్న ప్రశ్న నీకు అనవసరం. నువ్వు చేయరా ఫస్ట్ తపస్సు, తర్వాత ఆయన సంగతి చూద్దాం. ఆయన తపస్సు చేశాడా లేదా నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? అన్ని నీకు అనవసరమైన, ఎందుకంటే నీ బుర్ర పరిమితికి లోబడింది.
నువ్వు అపరిమితుడు అయినప్పుడు మాత్రమే నీకు అది స్థితి, అది బోధపడుతుంది. అప్పటి వరకు నువ్వు ఎంత ఆలోచించినా నీకేమీ తెలియదు, అనవసరం సమయం. నీకు ఇప్పుడు ఏమిటి చెప్పబడింది బోధలో, అదే ఆచరణలో పెట్టు చాలు. నీకెందుకురా బ్రహ్మ ఇలా చేస్తే ఏంటి, అమ్మే అవన్నీ నీకెందుకు? ఎందుకంటే అవి అర్థం చేసుకోవడానికి నీకు, అందుకే ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే వీడికి జ్ఞానం ఉండాలన్నారు. జ్ఞాని స్థితి అంత తేలిగ్గా అర్థమవుతుందా మామూలు వాడికి? గురువు స్థితి శిష్యుడికి అంత తేలిగ్గా అర్థం కాదండి. అందుకని అనన్య శరణాగతి పొందమన్నారు. అనన్య శరణ అంటే వేరే ఆలోచన లేకుండా గురువుని శరణాగతి పొందు, నీకెందుకు? అందుకే గురువు దూకంటే దూకాలి అంతే తప్ప ఏమిటి దూకితే ఇది అవుతుంది కదా అని గురువునే ప్రతి ప్రశ్న వేయకూడదు. మీకు అనుకూలమైన జవాబు వచ్చే వరకు మీరు విసిగిస్తారు కదండి, అలా చెయ్యరాదు అని అప్పుడు మీకు అసలు గురువు నమ్మినట్టు ఎలా అవుతుందండి? మీ ఇష్టాలు తీర్చుకుంటున్నారు. రెండో మాట మాట్లాడకుండా ఉంటే అది గురువు యొక్క ఆజ్ఞ తీసుకుని. ఇక్కడ ఆ లీలా మాత్రంగా లోపాముద్రాచిత ఇవన్నీ అనాయాసముగా, అంటే హాయిగా అనాయాసంగా సాధన చేసుకోండి. సాధనకి అసలు ఆయాసం ఎక్కడుందండి? ఏమీ లేదు. సాధనకు ఆయాసం ఎక్కడుందండి? ఏమీ లేదు. ఆనందంగా చేయొచ్చు. ఇష్టంగా ఉందనుకోండి, ఎంత ఆనందం అండి. అదృశ్య దృశ్యమునకు చూచునది, చూచు శక్తి, చూడబడు పదార్థం అని 3 విషయాలు ఉండాలి చూడడానికి. ఒక దృశ్యాన్ని చూడాలి అంటే ఈ 3 ఉండాలి. అందుకనే చేసేది, చేయించేది, చేయబడేది అని చెప్పటం. పరమేశ్వరి తానుగాక వేరు పదార్థమే లేని దొంగతే తాను చూడబడుట అసంభవంగాన అదృశ్యం. అన్ని ఆవిడే, కాబట్టి ఆవిడ చూస్తోంది, వింటోంది అని అనక్కర్లేదు. ఈ ధైర్యానికి అలా అంటారు, నీలోనే ఉందాక పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ నీలోనే అంటే అర్థం నీవే ఆపడం. నువ్వు అలా వ్యవహరించడం లేదు కాబట్టి, పేరు ఊరితో తిరుగుతున్నావు కాబట్టి, రే నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పనులు చేసినా లోపల ఆవిడే ఉంది కాబట్టి ఆవిడ నీకు సాక్షి అన్న. అందుకే మనస్సాక్షి అన్నారు. లేనిదాన్ని, లేనిది అంటే ఉన్నది అదే, అవయవంగా లేదు, ఇంతటా వ్యాపించింది. అందుకే మనసు విశాలం కదండి, ఎన్ని విషయాలు దాస్తారండి. అదే బాహ్యంలో ఒక డబ్బాలోనో ఒక గదిలోనో ఎన్ని దాచగలరు? పరిమితికి లోపడి. అందుకే మనస్సు అపరిమితం ఎందుకైంది? ఆత్మ కాదు. అందుకని లేని మనస్సు, లేని మనస్సు అన్నారు. నీకు అంటే ఒక అవయవము లేనిది అని అర్థం, అంతేగాని మనస్సు లేదని కాదు. ఒక అవయవంగా లేదు, పరిమితికి లోబడి లేదు కాబట్టి అది లేదు అన్నారు. ఆకాశం కూడా లేనిదే కానీ కనపడుతుంది అనంతంగా, ఇది అంతే. కాబట్టి తానుగాక వేరు పదార్థమే లేదు కాబట్టి అసంభవం. ఈ పరిదృశ్యమాన ప్రపంచమున కంటికి అగుపడు ప్రతి పదార్థం నందును పరమేశ్వరి కంటికి అగుపడక ఉంటున్నట్టు సత్తా మాత్ర రూపమున ఉన్నది కాబట్టి అదృశ్య. ఇంకో కాబట్టి నీకు కనపడుతుంది అన్నా కూడా ఆ వస్తువులో ఆవిడ, నీకు కనపట్టలేదు అన్నా కూడా ఆ వస్తువులో ఆవిడ. ఎన్నో సూక్ష్మ జీవులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నీకు కనపడకపోవచ్చు. ఇక్కడికి అంత మాత్రం అవి లేవు అని నువ్వు అంటావు. నీకు కనపడకుండా చేస్తోంది ఆవిడ. ఆవిడ శక్తి అస్థి భాతి ప్రియం రూపం నామం నిత్యం పంచకం. ఇది అంశ పంచకం అంటే అన్ని 5 ఉన్నాయి. ఆద్యత్రయం బ్రహ్మభాగం నామరూపాత్మకం జగత్. అస్థి భాతి ప్రియములను 3ను కంటికి అగుపడని సత్ చిత్త ఆనందపరబడు బ్రహ్మభాగాలు. నామరూపములు 2 దృశ్యాన్ని నశ్యమునకు స్థూల ప్రపంచ భాగం. ఎందుకంటే అస్థి భాతి ప్రియం ఇవి కనపడవు. నీ ఇష్టం ఎలా కనపడుతుందండి? ప్రకాశిస్తోందంటే వాడు ఉన్నాడు అంటే లోపలున్న ఆ ప్రాణశక్తి కనపడదు. ఉన్నది అనడానికి అది కూడా ఉన్నది అని నువ్వు స్థూల రూపం చూసినప్పుడు చెప్తున్నావు, కానీ ఆ ఉండడానికి కారణమైనది కనపడదు. ఇవేవి కనపడవు. ఆ కనపడనివి బ్రహ్మము. కనపడే ఈ 2 నామరూపాలు, ఇవి 2 ఈ యొక్క నశ్య ప్రపంచంలో స్థూల ప్రపంచ భాగం. పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిణి ప్రపంచమున అస్థి భాతి ప్రియములను అదృశ్య విషయ రూపముగా సత్తా మాత్రముగా ఉన్నది కాబట్టి ఆవిడ ఉంది. ఆవిడ ఉంటేనే నువ్వు ఉన్నావు, ప్రకాశిస్తున్నావు అంటే చలనం నీలో ఉంది. ప్రియం
ప్రియము అంటే ఒకడికి ఇష్టము అని కాదు, నీ భావం. ప్రియము అనగానే ఇక్కడ ఇష్టాలు కాదు, ఒట్టిగా మామూలు అర్థం చెప్పాను. అసలు అర్థం ఏంటి అంటే వాడు ఆ భావం పరబ్రహ్మము ఉన్నది, సత్తారూప మాత్రముగా ఉంది కాబట్టి. నిర్గుణస్య నతే రూపం నభవే దృష్టి గోచరం, సగుణరహిత స్వరూపము స్థూల దృష్టి గోచరం. కాబట్టి ఇవన్నీ నామరూపాలు. ఈ అస్థి భాతి ప్రియం ఉన్నాయి కాబట్టి నీ రూపం కనబడుతుంది. ఇవి లేనప్పుడు నువ్వేమిటండి? మరి ఉన్నప్పుడే అందుకే జాగ్రత్త పడరా, ఉన్నప్పుడే ఇష్టంగా ఆ సాధన చెయ్యి. కానీ సాధన దగ్గరకు వచ్చేసరికి ఎన్ని సమర్థింపులో, ఎన్ని గోలలో అసలు చెప్ప. అన్ని వాడు కల్పించుకున్నవి, ఇవేవి వాడు నిజంగా ఏవి మిమ్మల్ని బాధించేవి కాదు. మీరు బాధపడుతున్నారు, మీ ఇష్టాలే బాహ్య ప్రపంచంలో. బాధ కూడా మీ ఇష్టమే, ఇష్టంగా బాధపడుతున్నారు తప్ప సాధన ఎందు ఇష్టం. ఇదే అసలైన. దీనికి ఆ సమర్థింపులు అనే దాన్ని పూసుకుంటారు. ఇక అవి బంధాలు తల్లిదండ్రుల, పిల్లల, మనవళ్ళ ఏదో ఒకటి పూసుకుంటారు. అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మ శక్తి. దానిని గుర్తించండి. అనన్య శరణాగతి అంటే అన్యము అంటే వేరే ఆలోచన లేకుండా మీరు కనుక ఇది చేసినప్పుడు మాత్రమే మీలో ఇక ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఇంకా పదే పదే అలాంటివి ఇది చేసుకోకండి, దానివల్ల మీకే దోషాలు. పాయింట్అవుట్ దేనికి? మీరు దైవాన్ని పాయింట్అవుట్ చేస్తారు, గురువులని పాయింట్అవుట్ చేస్తారు. మరి ఎప్పుడంటే మీరు మీలో మార్పులు అవి మానేస్తే మీలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి అలాంటివి మానేస్తే మనసు శుద్ధమవుతుంది మీకు. ఆ శుద్ధమైన మనసుకి ఆవిడ దృశ్య అదృశ్య ఇవన్నీ కూడా అంటే ఆ స్థితి మీరు ఆనందాన్ని పొందుతారండి. ఎంత చెప్పినా సరే మీ మనసుకి నచ్చిందే చేస్తారు తప్ప. ఎందుకంటే చెప్పాను కదా, అది మోహమా, బంధమా, ఇంకోట దానికి ఏ పేర్లన్నా పెట్టుకోండి. బాహ్యంలో అలాగే ఇది పొందవమ్మా, ఇది పొందిన తర్వాత నువ్వు ఏదన్నా చేస్తే అప్పుడు నీకు గొడవ ఉండదు అంటే మటుకు అది మటుకు అస్సలు. దానిని ఆచరణలో పెడుతున్నారా? పెడితే ఇన్ని గోళలు ఉంటాయా? దైవాన్న గురువున ప్రశ్నిస్తారా అప్పుడు? అదేదో వాళ్ళ దోషమైనది. కాబట్టి ఇక్కడ జాగరూకతతో ఉండండి, ఏదన్నా చేసుకోండి. అంటే అలా కాకుండా చక్కగా లోపాముద్రలాగా అనన్య భక్తితో ఉండండి. దానివల్ల గురువు కాదు లాభమో నష్టమో, దానివల్ల మీరే అసలైన స్థితి, ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి పొందుతారు. శుభం భూయాలు.